హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర 1000 రూపాయల టికెట్ను 10 నుంచి 20 వేలకు అమ్మింది ముఠా. 10,000 రూపాయల టికెట్ను 1,00,000 నుంచి 2 లక్షలకు సేల్ చేసింది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మారు కేటుగాళ్లు. ఇక మరోవైపు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై ఫోకస్ పెట్టామన్నారు పోలీసులు. టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండింటికి 26,000. గేట్ నెంబర్ 2 తెలుసు నాకు, కాకపోతే 26,000 టూ మచ్. దానిలో స్నాక్స్ పిక్స్ ఏమి ఉన్నాయి, ఓయిల్ కోసం అంతే. ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర 1000 రూపాయల టికెట్ను 10 నుంచి 20 వేలకు అమ్మింది ముఠా. 10,000 రూపాయల టికెట్ను 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలకు సేల్ చేసింది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మారు కేటుగాళ్లు. మరోవైపు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై ఫోకస్ పెట్టామన్నారు పోలీసులు. టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ 99896504. రెండింటికి 26,000. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి గంట ముందే స్టేడియంకి చేరుకోవాలన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. తమకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో మీ గేట్కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకుని మీ సీట్ నెంబర్కు దగ్గరికి చేరుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సైన్ బోర్డును ఫాలో అవ్వాలన్నారు. సైన్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేట్ను గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చన్నారు. కొన్ని ఫేక్ వెబ్సైట్ టికెట్ సెల్లింగ్ కోసం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ని ఉపయోగించుకోవాలన్నారు సిపి సుమతి. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి గంట ముందే స్టేడియంకి చేరుకోవాలన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. తమకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో మీ గేట్కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకుని మీ సీట్ నెంబర్కు దగ్గరికి చేరుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సైన్ బోర్డును ఫాలో అవ్వాలన్నారు. సైన్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేట్ను గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చన్నారు. కొన్ని ఫేక్ వెబ్సైట్ టికెట్ సెల్లింగ్ కోసం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఇక అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ని ఉపయోగించుకోవాలన్నారు సిపి సుమతి.